అప్పుడే చెలరేగిపోతున్న భానుడు. ఇదిగో ఆంధ్ర లేటెస్ట్ వెదర్ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి. మామూలుగా మార్చిలో నమోదయ్యే టెంపరేచర్స్ ఫిబ్రవరి రెండో వారంలోనే రికార్డవుతున్నాయి. ప్రస్తుతం 37 డిగ్రీల సెల్సియస్‌ను క్రాస్ అవుతోంది. ఇది సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువ అని వాతావరణ శాఖ వారు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు చలితో అల్లాడిన జనం ఇప్పుడు ఉక్కుపోతతో విసిగిపోతున్నారు. ఉదయం 10 దాటితే భానుడు చెలరేగిపోతున్నాడు. ఫిబ్రవరి ఇంకా రెండవ వారంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వారం పగటిపూట గరిష్టాలు 37 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాత్రుళ్ళు ఉదయం పరిస్థితి బానే ఉన్నా పగలు మాత్రం భానుడు భగభగా మండిపోతున్నాడు. దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈశాన్య దిశగా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటాయని, రాయలసీమలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్‌కు ఎక్కువగా ఉంటాయని అంచనా. వేడి వాతావరణంలో బయటకు వెళ్లేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం సోమవారం, మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ సోమవారం, మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.